హలో అండి, రైతులందరూ నమస్తే. ఈరోజు రైతులకు నేను ముఖ్యంగా మనకు పత్తి పెట్టిన కంచెని మొదలు పెడితే మనకు జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వాడాల్సిన మందుల గురించి తెలియజేస్తానండి. మీరు రైతులు నేను చెప్పిన మందులు కాకుండా మీ మీ పత్తిలో కూడా మీరు వాడుకోవచ్చండి. నేను ఏంటంటే పత్తిలో తక్కువ పెట్టుబడితో మనకు ఎక్కువ పత్తి దిగుబడి ఎట్లా తీస్తారనేది నేను ఈ మందులు వాడడం వల్ల మీకు తెలియజేస్తానండి. ఫస్ట్ మనం ఏంటంటే పత్తి పెట్టిన తర్వాత 5 రోజుల్లోపు గడ్డి మందు చల్లుకోవాలండి. ఈ గడ్డి మందులలో మనకు లీటర్వి ఉంటాయి, 700 ఉంటాయండి. 2 రకాలు వాడుకోవచ్చండి. ఇది పత్తి పెట్టినాక 5 రోజుల్లోపు మన కింద పదన ఉండాలండి. పదనప్పుడు ఖచ్చితంగా గడ్డి మందు పనిచేస్తాయండి. రైతులందరూ గుర్తుంచుకోవాలండి ఇది. అంతేకాకుండా మనకు పత్తి పెట్టిన తర్వాత 15 రోజుల్లోపు మనకు 28 కానీ, డిఏపి కానీ, 20 కానీ ఈ 3 మీకు 3 ఇట్లలో ఏదైనా ఒకటి వేసుకోవాలండి. మీకు 20 కూడా వేసుకోవచ్చండి. 28 డిఏపి, 20 3 రకాలలో ఏదైనా ఒకటి వేసుకోవాలండి. తర్వాత మనకు 15 రోజుల్లోపు మనకు మోనోను మనకు 999 స్ప్రే చేసుకోవాలండి తక్కువ రేట్ల. ఎకరానికి 1/2 లీటర్ మోనో సరిపోతుందండి. 999 ఒక ప్యాకెట్ సరిపోతుంది. ఇది 100 లీటర్ల నీళ్ళల్లో మీకు వస్తాయండి. తర్వాత మనకు 15 రోజుల్లోపు మళ్ళీ కాన్ఫ్లవర్ను మనకు గ్రోతింగ్ మందు ఏదైనా పిచికారీ చేసుకోవచ్చండి. 1/2 లీటర్ కాన్ఫ్లవర్ను 1/2 లీటర్ గ్రోతింగ్ మంది పిచికారీ చేయడం వల్ల మన తెల్లదోమ పచ్చదోమ అన్నీ పోయి చెట్టు గూడొచ్చి పచ్చదనం వస్తుందండి. దాని తర్వాత మనకు నెల తర్వాత వాడే మందులు ఏంటంటే 2 నెలల లోపు మనకు ఉలాలా అందులో గ్రోతింగ్ మందు కలుపుకుంటే మనకు తెల్లదోమ పచ్చదోమ మళ్ళీ ప్లస్ గ్రోత్ వచ్చి మనకు గూడ రాలకుండా ఉంటుందండి. ఇది నెల తర్వాత వాడుకోవాలండి ఉలాలా గ్రోతింగ్ మందు. తర్వాత మనకు వచ్చేసి 20 యూరియా కలిపేసుకోవాలండి 2 నెలల లోపు. మళ్ళీ మనకు వచ్చేసి ఆగస్టులో వచ్చేసి పొటాషియంను యూరియా కలిపేసుకోవడం వల్ల పచ్చి కాయ సైజు మంచిగా ఉంటుందండి మీకు. తర్వాత మనకు పత్తిల గులాబీ రంగు పురుగు ఆశించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందువల్ల నేను ఈ గులాబీ రంగు పురుగులకు మనకు 4 రకాల మందులు ఉన్నాయండి. ఆంప్లిగో, అలైక, మనకు టెర్మినేటరు, వివిధ రకాల బయోలలో ఆర్గానిక్ కూడా చాలా మందులు ఉన్నాయండి. ఈ గులాబీ పురుగు రాకముందే మనం ఇది స్ప్రే చేసుకోవాలండి. ఇలా స్ప్రే చేసుకోవడం వల్ల మనకు ఆగస్టు వరకు జూన్ నుంచి మొదలుపెడితే ఆగస్టు వరకు ఇలా మందులు స్ప్రే చేసుకోవడం వల్ల మనకు పత్తిలో అధిక దిగుబడులు పొంది రైతులు వ్యవసాయంలో మంచి దిగుబడి సాధిస్తారండి. ఇవి అండి జూన్ నుంచి మనకు ఆగస్టు వరకు, జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఏ మందులు వాడాలని నేను తెలియజేశానండి. ఈ విధంగా చేయడం వల్ల రైతులకు వ్యవసాయంలో కొద్దిగా పెట్టుబడి తక్కువ వచ్చి లాభం ఎక్కువ ఉంటుందండి. అందువల్ల రైతులందరూ ఈ సూచనలు పాటించి మీకు పత్తిలో మీరు ముందుకు పోవాలని నేను కోరుతున్నానండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వార్తను 100 మందికి తెలియజేయడం వల్ల మిగతా రైతులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది.